వివాహం ఎప్పుడు చేసుకోవాలో నాకు ప్రశ్న అందరి ముందు ఉంటుంది. ఎప్పుడు చేసుకుంటున్నాము అంటే దాదాపు వివాహం ఏజ్ అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు దాదాపు 40s తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత పిల్లలు అనేవాళ్ళు కలగడం లేదు. ఇది నేను వేరే మాట్లాడుతున్నాను అనుకోకండి. ఐ విల్ అగైన్ టేక్ యూ దేర్. ఎలా రిలేటెడ్ ఉంది మనం చూడండి. లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే సెటిల్ అవ్వాలి కదా, సెటిల్ అవ్వాలి, నాకంటూ ఇన్కమ్ ఉండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా పెళ్లికి నేను డబ్బు సమకూర్చుకోవాలి, అప్పుడు నేను వివాహం చేసుకోవాలి అన్న పరంపరలో ఉన్న ఇప్పుడు పిల్లలు. ఒక ట్రెండ్ అనమాట. అప్పుడు పెళ్లి చేసుకుంటాం అంటారు. అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఏజ్ అయిపోతుంది. ఏంటిదంటే డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, గుడ్, వెల్ క్వాలిఫైడ్, మనీ వచ్చేస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, అండ్ నౌ దే ఫీల్ దట్ వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్. ఎందుకు అంటే డబ్బు వచ్చింది. బట్ డబ్బుతో సంసారం అవుతుందా? ఇట్స్ ఎ క్వశ్చన్, రైట్? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. కొంతమంది వాదించవచ్చు, అమ్మ డబ్బు లేకుండా ఎలా సంసారం చేస్తారు, కానీ దానికి మన దగ్గర ఉన్న ఆశ్రమ ధర్మం మనం తెలుసుకోవాలి. అంటే ఇట్స్ వెరీ సైంటిఫిక్. అది చేయకుండా ఏం చేస్తున్నారంటే లేట్గా మ్యారేజెస్. లేట్ మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఎప్పుడు పుడతారు? పిల్లలు పుట్టడం లేదు. పుట్టాక లేక 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 ఏదో ఒక బాబు పుడతాడు. సో దెర్ ఇస్ ఏజ్ గ్యాప్ అనమాట. అంటే తల్లిదండ్రులు దాదాపు హాఫ్ ఏజ్ అయిపోయింది. అంటే నా క్యాలిక్యులేషన్స్గా ఐఎమ్ పారామెడికల్ స్టూడెంట్ అండి, ఒక ఫిజియోథెరపిస్ట్ ని, ఐ స్టడీ సైన్స్ ఆల్సో. సో ఏం తెలియకుండా మాట్లాడలేదు అనుకోకండి. సో ఇప్పుడు కనుక ఏజ్ చూస్తే మనము 60, 70 అంతే మాక్సిమం. 70 తర్వాత బతికినా కూడా దర్ లైక్ ఓల్డ్ పీపుల్, నాట్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ యాక్టివ్. సో అలా చూస్తే హాఫ్ ఏజ్ అయిపోయింది, 40 ఏజ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఉంటారు. వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎంత జనరేషన్ గ్యాప్ వచ్చేసింది, చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఏజ్ గ్యాప్ వచ్చేసింది. అప్పుడు ఏమైపోతుంది? తల్లిదండ్రుల్లో ఆ పిల్లల్లో ఒక సౌఖ్యత, ఒక అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బాడీలో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పులు రావడం వల్ల ఆ చిన్న పిల్లలతో వాళ్ళంతా అటాచ్డ్గా ఉండలేరు. ఎమోషనల్లీ అగ్రెసివ్ అవుతారు ఆ ఏజ్లో పేరెంట్స్. తక్కువ ఏజ్లో తల్లిదండ్రులు అయ్యారనుకోండి, వాళ్ళు చాలా సౌఖ్యంగా పిల్లలతో ఉండగలుగుతారు. సో ఇలా అయిపోతుంది. పిల్లలు లేరు, పిల్లలే పుట్టకుంటే ఇద్దరే అయిపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా అని ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోవడము, లేదు అంటే ఆర్థికంగా ఎలా మనం స్థిరపడాలి అని ఆ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏమైపోతుంది అంటే ఒక పరివార వ్యవస్థ అన్నది విచ్ఛిన్నం అవుతుంది.